ప్రియమ్మ కిచెన్కి స్వాగతం. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈజీగా సింపుల్గా అయిపోయే స్వీట్ రెసిపీ ఇది అండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా ఈజీగా కూడా అయిపోతుంది. దీన్ని తయారు చేసుకోవాలంటే ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు షుగర్ వేసుకోవాలి. అలాగే బాదం, జీడిపప్పు, కిస్మిస్ 3 కలిపి వేసుకోవాలి. దీని ప్లేస్లో మీరు పల్లీలైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్లో మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్స్ వేసుకోవాలి, లేదంటే మీకు ఏదైనా నచ్చిన బిస్కెట్ ప్యాకెట్ వేసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి. మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి వేస్తే గ్రైండ్ అవ్వదు. కొంచెం వేసుకుంటూ ఇలా గ్రైండ్ చేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ పౌడర్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత ఈ పౌడర్ని ఒక 3 టీ స్పూన్లు ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఎందుకంటే ఇదే జార్లో హ్యాపీ బిస్కెట్ ప్యాకెట్స్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఓరియో బిస్కెట్ ప్యాకెట్లు వేసుకోవాలి. చాక్లెట్ బిస్కెట్స్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకొని దీన్ని కూడా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం ఇందులో ఫుడ్ కలర్ వేసుకోవాలి. మీకు నచ్చిన ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. నేను ఆరెంజ్ కలర్ వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం పాలు వేసుకోవాలి. ఒకటేసారి పాలు వేసుకోకూడదు. బిస్కెట్ కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా పాలు వేసుకుంటూ మెత్తగా మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ లేదంటే నెయ్యి కూడా వేసుకొని ఇలా బౌల్ లాగా చేసుకుంటే చాలా స్మూత్గా అవుతుంది. వేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత బౌల్లా చేసుకుని ఇలాగే కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ మెత్తగా ఒక చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం పాలు అనేది వేసుకోవాలి. మీరు హ్యాపీ బిస్కెట్ ప్యాకెట్ లేకుంటే ఓరియో బిస్కెట్ ప్యాకెట్ వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సేమ్ దీని మీద కూడా కొంచెం ఆయిల్ అయినా లేదంటే నెయ్యి అయినా వేసుకొని చిన్నగా ఇలా బౌల్ లాగా చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత రెండు ఒక బౌల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ మీద ఇలా వీడియో చూపిస్తున్నట్టుగా ఇలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇంతకుముందు హ్యాపీ బిస్కెట్ ప్యాకెట్తో చేసుకున్న బౌల్ ఉంది కదా, దాన్ని ఇలా స్ట్రైట్గా చేసుకొని ఈ రెండింటిని ఇలా పెట్టుకొని ఇలా రోల్ చేయాలి. ఇలా రోల్ చేసుకోవాలి. చేసుకుంటూ మెల్లగా చేసుకోవాలి. ఒకవేళ ఇవి సరిగ్గా రాకపోతే కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకుంటూ ఇలా మెల్లగా రోల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక కవర్లో ఇలా దాన్ని మొత్తం ఫిల్అప్ చేసేసి ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పెట్టాలి. 1 అవర్ తర్వాత ఇలా తీసుకుంటే కొంచెం గట్టిగా అవుతుంది. ఇలా చాక్తోని మెల్లగా కొంచెం ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే ఎంతో ఈజీ అయిన స్వీట్ అనేది రెడీ అవుతుంది. ఈ స్వీట్ చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా ఈజీ కూడా అయిపోతుంది. నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.